Breaking news from KR News. We bring you the latest updates. మన ఊళ్ళో ఈ మధ్య 4 months నుంచి డీలర్షిప్ కూడా చేస్తున్నారు. వేరే వాళ్ళు 40 ఏళ్ళ నుంచి చేస్తుంటే వాళ్ళు చాలా చూసుకుంటే మనం మీరు చెప్పి చేయలేమేమో అసలు స్కూల్స్ ఓపెన్ చేసే లోపల ఏం చేస్తా సాయంత్రం వస్తే చేస్తున్నారు కదా. కానీ పేపర్ తీసుకొని ఆఫీస్కి రండి. రేపు సోమవారం పేపర్ తీసుకొని కరెంట్ స్తంభాలు ఇల్లు కాడుకోనుంటాయి. వాటి ఏంటంటే ఈ రోజు వస్తాం రేపు వస్తాం అంటూ ఉంటారు. ఈ రోజు వచ్చి చూసారంట కొంచెం తొందరగా నీళ్ళు అసలు మరీ లేవు మేడం. మాకు అసలు నీళ్ళు లేవు మేడం. మేడం నాకు తెలియదు, ఆయన వచ్చిపోయాడు. పైపులు 40 సంవత్సరాల నుంచి ఉన్నాయమ్మా. ఆ వర్క్ 20 లక్షల వర్క్ వచ్చింది. 20 లక్షల వర్క్ వచ్చింటే ఆ కాంట్రాక్ట్ మీద చేసుకున్నాం. దాంట్లో ఎవరా కాంట్రాక్ట్? కాంట్రాక్టర్ పేరు చెప్పింది జయంత్ రెడ్డి అంట. క్లియర్ అన్న చెప్పండి. ఆయన ఇప్పుడు పని చేయట్లేదు అక్కడ. అంటే మేడం ఆయన 8 లోపల కంప్లీట్ చేయాలి. అట్లా వర్క్ వెళ్ళిపోద్దని అంటున్నారు. ఆయన 2 రోజులు నిన్న కూడా వచ్చి మొత్తం కొత్త లైన్ వేయాల్సింది జరగాల్సింది వేరే వాళ్ళకి కానీ వచ్చి చెప్తా ఉన్నాం మీ దగ్గరకు వచ్చినాక ఇప్పుడు కొద్దిగా వచ్చారు మా దగ్గర చూడడానికి అసలు యాక్చువల్గా మేడం అది మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పాడు. రాలేదు మేడం, అసలు కాలనీలోకే రాలేదు. 4 మిల్లులతో ట్యాంక్ అయింది మేడం వర్క్. నేను ఆయనతోనే మాట్లాడాను నిన్న కాక మొన్న. నేను ఆయనతోనే మాట్లాడాను. ఆయన ముందు పెడుతున్నారు. ఎవరో పిల్లలు వచ్చారు. పిల్లకాయలు ఇచ్చాను మేడం. వాళ్ళిద్దరు ఒకరికి ఇస్తే నేను చేయను, ఒకరికి ఇస్తే నేను చేయను. వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. కాంట్రాక్ట్ చేసే కిరణాలు తప్ప
ఇరువురు శ్రీధర్ అన్నకి పైప్ లైన్ ఇచ్చారు కదా, అది ఏమైంది మళ్ళా? నేను కూడా ఫోన్ చేశాను నిన్న ఆయనకి. చేయమని చెప్పు, వాళ్ళకి నీళ్ళు లేవంట. అరే చెప్పడం కాదు, ముందు తొందరగా స్టార్ట్ చేయమని పోయి. ఇప్పుడు వీళ్ళకి ఆర్టీఎస్ ఉంది చంద్రబాబు నాయుడు కాలనీలో. చూడు, ఆర్టీఎస్ ఉంటే కనుక్కో. ఆర్టీఎస్ ఉంటే సరే, లేకపోతే వాళ్ళు ఇళ్ళ మీదకి స్తంభాలు వచ్చినాయండి, కరెంట్ స్తంభాలు మారుస్తున్నాడా? చూడు అసలు వాటరు కరెంటు పోల్స్ రెండు ఇమీడియట్గా చేయించుకున్నారు. తిరిగి వచ్చా అంతేలే మేడం.